కూలీ ట్రైలర్ రివ్యూలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో కూలీ ట్రైలర్ ఎలా ఉందంటే, ట్రైలర్ అయితే బాగుంది కానీ ఏదో మిస్ అయిన ఫీల్ వచ్చింది భయ్యా. మేబీ ట్రైలర్ లో లాస్ట్ షాట్ ఇంకేదైనా పెట్టి ఉండాల్సింది, అక్కడ కొంచెం మిస్ అయ్యారు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే గుడ్, బాగుంది. ఎస్పెషల్లీ ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు భయ్యా. వాళ్ళందరికీ మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారని అర్థమైంది. ఈవెన్ శృతి హాసన్ గారికి కూడా. ఇంకా మెయిన్ గా మన నాగార్జున గారి క్యారెక్టర్ అయితే సాలిడ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ మూవీలో సాంగ్స్ కి మంచి కొరియోగ్రఫీ చేశారనిపించింది భయ్యా. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. మామూలుగా లోకేష్ కనకరాజ్ మూవీస్ అంటే సాంగ్స్ పెద్దగా ఉండవు, కానీ ట్రైలర్ లో రజనీకాంత్ గారు, శోభిన్ గారు, ఇంకా నాగార్జున గారు కూడా డాన్స్ వేస్తున్నారు భయ్యా. కొన్ని షార్ట్స్ అయితే పెట్టారు, మరి ఏం ప్లాన్ చేశారో చూడాలి. ఇంకా ట్రైలర్ లో బీజిఎం అయితే చాలా బాగుంది భయ్యా. విన్న వెంటనే ఎక్కేసింది మ్యూజిక్ అయితే. ఇంగ్లీష్ లిరిక్స్ తో మన అనిరుద్ధ్ అయితే ఇచ్చి పడేశారనిపించింది. మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని అర్థమవుతుంది. ఈ మూవీలో ఈయన క్యారెక్టర్ విక్రమ్ మూవీలో ఫహద్ ఫాజిల్ గారు లాంటి క్యారెక్టర్ లాగా అనిపించింది. అంటే నెగిటివ్ క్యారెక్టర్ కానీ ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది భయ్యా. సో అదర్ దాన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా ట్రైలర్ కట్ కూడా పర్లేదు అనిపించింది. ఇవి భయ్యా పాజిటివ్స్ అయితే. సో కమింగ్ టు ద నెగిటివ్స్, నాకు ఈ ట్రైలర్ లో అసలు నచ్చంది ఏంటంటే, రజనీకాంత్ గారికి అండ్ నాగార్జున గారికి ఒక్క ఫేస్ ఆఫ్ సీన్ కూడా పెట్టలేదు భయ్యా. ఇదైతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపించింది ఈ ట్రైలర్ లో. నాగార్జున గారనే కాదు, ట్రైలర్ లో ఒక్క శృతి హాసన్ గారితో తప్ప మరి ఏ ఒక్కరితో కనెక్షన్ ఉందో ఏంటో చూపించలేదు. ట్రైలర్ లో లాస్ట్ షాట్ కూడా బాగుంది, కానీ ఇంకేదైనా ఆడియన్స్ ని హుక్ చేసే విధంగా పెట్టుంటే బాగుంది అనిపించింది భయ్యా. అంతేకాకుండా మూవీ స్టోరీ లైన్ ఏంటి రివీల్ చేయలేదు. ట్రైలర్ అంతా ఏదో రేసీగా వెళ్ళిపోతుంది అంతే. నాకైతే ఈ ట్రైలర్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అయితే అనిపించింది. అయినా లోకేష్ కనకరాజ్ గారి మూవీ ట్రైలర్స్ అంటేనే ఇలానే ఉంటాయి భయ్యా. డీసెంట్ గా ట్రైలర్ కట్ చేసి మూవీలో ఏదో ఉంది అని వీళ్ళు ఏది బయట పెట్టకుండా దాచుతున్నారు అనిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ గారి ప్రీవియస్ మూవీస్ ట్రైలర్స్ కూడా అంతే భయ్యా. ఖైదీ ట్రైలర్ ఒక్కటే బాగుంటది, కానీ మాస్టర్ మూవీ ట్రైలరే లేదు. ఇంకా విక్రమ్ అండ్ లియో ట్రైలర్స్ కూడా ఇలానే ఏవి రివీల్ చేయకుండా డీసెంట్ గా ఉంటాయి భయ్యా. ట్రైలర్ లో మంచి షాట్స్ ఏవి పెట్టకుండా డైరెక్ట్ గా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని లోకేష్ కనకరాజ్ గారు అలా ప్లాన్ చేస్తారు. అందుకే అనుకుంటా ఈ ట్రైలర్ కూడా ఇలా కట్ చేశారు. కానీ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేయదు భయ్యా, అది గ్యారంటీ. ఆగస్ట్ 14th అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. హిట్ టాక్ వస్తే తమిళ ఇండస్ట్రీకి ఉన్న ఆ 1000 కోట్ల కళ నెరవేరిపోతుంది అనిపిస్తుంది. కానీ అదే రోజు వార్ 2 కూడా వస్తుంది. ట్రైలర్స్ లో అయితే వార్ 2 కంటే ఇదే కొంచెం బాగుంది అనిపించింది భయ్యా. సో ఇది భయ్యా ట్రైలర్ మీద నా రివ్యూ అయితే. సో మీరు ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కిడా. థ్యాంక్ యూ.